హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం వాట్సాప్లో ఎవరితోనైనా చాట్ చేయాలన్నా, ఎవరికైనా ఏదైనా అటాచ్మెంట్ కానీ మెసేజ్ కానీ పంపించాలన్నా మనం ఆ నెంబర్ని మన కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోవాలి. అయితే కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోకుండానే వేరే ఎటువంటి యాప్ వాడకుండానే మనం కొత్త నెంబర్ తోటి ఎలా చాట్ చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను మీకు ఒక నెంబర్ని చూపిస్తున్నాను. ఈ నెంబరు నా కాంటాక్ట్స్లో సేవ్ చేసి లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, న్యూ కాంటాక్ట్, యాడ్ టు కాంటాక్ట్స్ అని వచ్చిందంటే ఈ నెంబర్ ఆల్రెడీ నా కాంటాక్ట్స్లో లేదు అని అర్థం. మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఆ నెంబర్ని చూడండి, ఇక్కడ నో కాంటాక్ట్స్ అని చూపిస్తుంది. అంటే నా కాంటాక్ట్స్లో ఆ నెంబర్ లేదు. ఇప్పుడు ఈ నెంబర్తో చాట్ చేయడం ఎలాగో చూద్దాం. దీనికోసం నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ నెంబర్ని మీరు ఆల్రెడీ కాపీ చేసుకొని వేరే ఎవరికైనా లేదా మీకు మీరుగా మీకు మీరుగా ఆ నెంబర్ని సెండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను ఆ నెంబర్ని పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. ఈ నెంబర్ సెండ్ అయిన తర్వాత చూసారు కదా, ఇక్కడ నెంబర్ సెండ్ అయింది. ఈ నెంబర్ మీద మనం ఒక్కసారి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి 3 ఆప్షన్లు వస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షనే చాట్ విత్ అని ఆ నెంబర్ని చూపిస్తుంది. ఆ నెంబర్ మీద మనం ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మనం నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో చాట్ చేయొచ్చు. ఈ విధంగా వేరే థర్డ్ పార్టీ యాప్స్ ఏమీ వాడకుండానే మనం వాట్సాప్లో కాంటాక్ట్స్లో ఒక నెంబర్ని సేవ్ చేయకుండా చాట్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రొసీజర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.